చాలా మంది తలనొప్పి, జ్వరం వంటి ఇతర సాధారణ సమస్యలకు మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే మీరు తీసుకునే టాబ్లెట్స్ ఎప్పుడైనా గమనించారా? వాటిపై మధ్యలో అడ్డంగా గీతలుంటాయి. బహుశా టాబ్లెట్ మధ్యలో ఈ లైన్ చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ గీతల వెనుక అసలు రహస్యం తెలుసా? అన్ని టాబ్లెట్లలో ఈ విధంగా ఎందుకు ఉండదో ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. ఒక రోగికి ఒక నిర్దిష్ట ఔషధాన్ని సూచించేటప్పుడు వైద్యులు వారికి మోతాదును నిర్ణయిస్తారు. అటువంటి మందులన్నింటికి మధ్యలో ఒక గీత ఉంటుంది. తద్వారా రోగి మందులు తీసుకునేటప్పుడు దాన్ని సగానికి సులభంగా విరగొట్టవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే వైద్యులు ఉదయం సగం మందు, మధ్యాహ్నం సగం మందు తీసుకోవాలని చెప్పడం కూడా మనం చాలాసార్లు చూసాం. నిజానికి ఈ లైన్ ఒక టాబ్లెట్ 2 భాగాలుగా విభజించడానికి ఉపయోగపడుతుంది. అయితే అన్ని మందులపై ఈ గుర్తు ఉండదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే గుర్తులేని మందులు విభజించడానికి వీల్లేదు. వీటిని ఖచ్చితంగా పూర్తిగా తీసుకోవాల్సిందే. గీతలేని టాబ్లెట్స్ ను 2గా విభజించడం ప్రమాదకరం. నిర్దిష్టంగా చెప్పాలంటే ఒక నిద్ర మాత్ర పవర్ 5 అనుకుందాం. దానిపై అడ్డుగా గీత ఉంటే దాన్ని విభజించడం ద్వారా దాని పవర్ సగానికి తగ్గించవచ్చు. ఒకవేళ టాబ్లెట్ మీద పవర్ 5 అని రాసి ఉండి అడ్డగీత లేకపోతే దాన్ని మొత్తం తీసుకోవడం మంచిది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు ఈ రకమైన మందులను సూచిస్తారు.